అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము రోమియోల పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. దేవుడు వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సాతానును దేవుని నమ్ముకున్న ప్రజలందరి పాదాల క్రింద, కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక తొక్కించాలి అని చెప్పి చూస్తున్నాడు అనమాట. అందుకే దేవుడు ఆయన కృప మనందరికీ నిత్యము తోడై ఉండును గాక అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు దేవుని నమ్మి దేవుని వద్దకు వచ్చి ఆయన ఆశ్రయించి ఆయన చిత్తానుసారంగా అడుగులు వేసే ప్రతి ఒక్కరిని బట్టి కూడా దేవుడు మీ కాళ్ళ క్రింద సాతానును చితక దొరికిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ నాకు ఈ లోకం కావాలి, లోకంలో డబ్బులు, ఆస్తులు, అంతస్తులు కావాలి, మాకు సుఖభోగాలు కావాలి, అట్లా ఎట్లా అని చెప్పి ఈ లోకం వైపు చూడొద్దండి. ఎందుకంటే సాతానును మీ కాళ్ళ కింద చితక దొక్కించాలని చెప్పి నేనైతే ఆలోచిస్తున్నాను. కాబట్టి మీరు ఈ లోకం వైపు కాదు కానీ పరలోకంలో నేనిచ్చే మహిమ నిమిత్తం చూడండి. ఆ మహిమ కొరకు చూడండి. సాతానును మీ కాళ్ళ క్రింద మీరు చితక దొక్కాలి. అంత గొప్ప స్థితిలో నేను మిమ్మల్ని పెడతాను. అపవాది మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటున్నాడు, మిమ్మల్ని నాశనం చేస్తున్నాడు, ప్రశాంతత ఉండనియట్లేదు, రకరకాల వ్యసనాలకి బానిసలను చేస్తున్నాడు, మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు వాడు. ఇది మీరు గుర్తించండి. కాబట్టి మీరు నా దగ్గరకు వస్తే వాణ్ణి మీ పాదాల క్రింద, అంటే మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక దొక్కిస్తాను, రండి అని దేవుడు పిలుస్తున్నాడు అనమాట. కాబట్టి దేవుని మాట వినాలి, ఆయనకు విధేయత చూపించాలి, ఆయనకు లోబడాలి. ఆయన వాక్యాన్ని చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే సాతానును మన కాళ్ళ క్రింద చితక దొరికిస్తాడు. నిజలా. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సమాధానకర్తయగు దేవుడు మనల్ని సమాధానపరుస్తాడు. మన జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, ఏం పర్లేదు. ఆయనకు సమాధానకర్త అని పేరు కాబట్టి ఆయనే మనకు సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని, ఆనందాన్ని ఇచ్చి అలాగే సాతానును మీ కాళ్ళ కింద చితక దొరికిస్తాడు. ఇప్పుడు నీకు సమాధానం ఉంది, కానీ ఆ సమాధానాన్ని నాశనం చేసేది సాతాను. నీకు సమాధానం లేకుండా చేసినాడు. కాబట్టి నువ్వు సమాధానకర్త అయిన దేవుని దగ్గరికి రావాలి, సమాధానాన్ని పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి, బలమును పొందుకోవాలి, ఆయన ఆత్మ అభిషేకాన్ని పొందుకొని సాతానును మీ కాళ్ళ కింద చితక దొరకాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుడు కోరుకుంటున్నాడు, ఇది దేవుని చిత్తం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా సిద్ధపడండి, దేవుని యొద్దకు రాండి, ఆయన శక్తిని ఆశ్రయించండి, ఆయన కృపను ఆశ్రయించండి. ప్రతి ఒక్కరు కూడా ఆయన శక్తిని, బలమును, ఆయన ఆత్మ అభిషేకాన్ని పొందుకొని అపవాదిని చితక దొరికేవారుగా మనం ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఒకవేళ నువ్వు తెలిసి తప్పు చేస్తుండొచ్చు, పాపం చేస్తుండొచ్చు, దేవునికి విరుద్ధంగా, వ్యతిరేకంగా, ప్రభా నేనేం చేయను, ఈ బలహీనతలను నేను వదిలించుకోవాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు, ఈ బలహీనతలు నన్ను విడిచిపెట్టట్లేదు, నేను వదిలేద్దాం అనుకున్నా కదా నన్ను విడిచిపెట్టట్లేదు, నేనేం చేసేది, నా వల్ల కావట్లేదు, బలహీన పడుతున్నాను, వీటికి లోబడిపోతున్నాను, వీటికి లోనైపోతున్నాను, బాధ కలుగుతుంది కానీ నా వల్ల కావట్లేదు ప్రభా ఏం చేయను అని నువ్వు బాధపడుతుంటే కూడా దేవుడు చెప్తున్నాడు, టెన్షన్ పడద్దు, బాధపడద్దు, రా నా దగ్గరికి రా, అయిందేదో అయింది, నా దగ్గరికి వచ్చి నీ తప్పును ఒప్పుకో, నీకు సమాధానాన్ని నేను ఇస్తా, ఆ పరిస్థితుల నుంచి నేను విడిపిస్తా, ఆ అపవాది బంధకాల నుంచి నేను నిన్ను తప్పిస్తాను, ఆ సంఖ్యలు నేను తెంచేస్తా, ఆ కట్లను నేను తెంచేస్తా, ఆ బంధకాలు నేను విరిచేస్తా, నిన్నే ఆ వ్యసనాలకు బానిసం చేసి నీ జీవితంతో ఆడుకుంటున్న ఆ దురాత్మ సైతాను శక్తుల్ని నీ కాళ్ళ క్రింద చితక దొక్కేలాగా నేను చేస్తా, రా నా దగ్గరికి రా అని దేవుడు పిలుస్తున్నాడు అనమాట. కాబట్టి ఈ సమయంలో ఎంతమంది అయితే రకరకాల వ్యసనాలకు బానిసలైపోయి, తాగుడుకు బానిస అయిపోయి, వ్యభిచారానికి బానిస అయిపోయి, కామాతురతకు బానిస అయిపోయి, రకరకాల పరిస్థితులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ దేవుడు పిలుస్తున్నాడు, రా నా దగ్గరికి రా, వాటి నుంచి నేను నీకు విడుదల ఇస్తాను, నీకు మంచి జీవితాన్ని ఇస్తాను, అపవాదిని నీ కాళ్ళ కింద చితక దొక్కిస్తారా అని పిలుస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పిలుపుని వినండి, రండి, దేవుని దగ్గరికి రండి, ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి సాతానును మీ కాళ్ళ కింద చితక దొక్కిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మరొకసారి మాతోను మాట్లాడినందుకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఈ సమయంలో మీ పాదాల చెంతకు రావడానికి కృపనిచ్చారు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభా, మీరు సమాధానకర్త అయ్యండి దేవ. మా జీవితంలో సమాధానం లేక మేము బాధపడుచుండగా మమ్మల్ని పిలుస్తున్నందుకు స్తోత్రాలు, మాకు సమాధానం ఇస్తున్నందుకు స్తోత్రాలు. సాతానును
మా కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక దొక్కించబోతున్నందుకు స్తోత్రాలు. అయ్యా, నిత్యము మీ కృప మాకు తోడై ఉండునుగా కానీ చెప్పినందుకు స్తోత్రాలు. మీ కృప నిత్యము మాకు తోడుగా ఉంచుతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతోమంది రకరకాల వ్యసనాలకు బానిసలు అయిపోయారు నాయనా. తాగుడు కానీ, వ్యభిచారానికి కానీ, కామాతృత కానీ, ఈ లోకంలో రకరకాల వాటికి, డబ్బులు, ఆస్తులు, అంతస్తులు, పేకాట్లు, ఇలా వాటికి రకరకాల వాటికి బానిసలు అయిపోయినారు. వారందరినీ కూడా ఆయన అపవాది బంధకాల్లో నుంచి విడిపించి వీరందరూ కూడా సాతాను చితకదొక్కులాగున బలపరిచి కృప చూపి మీ నిమిత్తం వాడుకోమని, సహాయం చేయమని, ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, షేర్ చేస్తున్నారు, పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.